Yeah, please, last Ravi garu. question, please. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధురం షార్ట్ ఫిల్మ్కి ఐమ్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అమేజింగ్. వై ఇంత డ్యూరేషన్ గ్యాప్ అని ఎనీ ఛాన్సెస్? షార్ట్గానే చెప్తా అండి. మధురం రిలీజ్ అయిన 1 monthకి నేను పర్సనల్ రీజన్స్ వల్ల ఒక ఓవర్సీస్ ఆపర్చునిటీ వచ్చి సింగపూర్కి వెళ్ళిపోయాయండి. సో నేను సింగపూర్లో ఒక 8 years ఊబర్లో ప్రోడక్ట్ మేనేజర్లా చేశా. అయితే అప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే, అది తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే, అప్పుడు నాకు అంటే నాది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ అండి. సినిమాల్లోకి వచ్చేంత ఆర్థిక స్థోమత కానీ, సేవింగ్స్ కానీ, ధైర్యం కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ నాకు అప్పుడు లేదు. సో టైం పట్టింది. కానీ ఈ 8 years 9 years 10 years ప్రతి మూమెంట్ సినిమాకి ఎలా రావాలి అనే ప్లానింగ్తోనే వచ్చాను. వేసిన ప్రతి అడుగు సినిమాకే దారి తీయాలని వేసాను. మొత్తానికి ఇప్పుడైతే వచ్చాను. సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను అందరికీ కూడా చెప్పే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇట్స్ నెవర్ టూ లేట్ అండి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీ డ్రీమ్స్ని పర్స్యూ చేయొచ్చు. లేకపోతే పర్స్యూ చేయడం మొదలుపెట్టినప్పుడు మాత్రం ఒక ప్లానింగ్తో ఉండండి, ఒక స్ట్రాటజీతో ఉండండి. సినిమానే కాదు, ఏ ఫీల్డ్ అయినా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతిక గారు, సో బేసిక్గా బాయ్ ఫ్రెండ్స్ కోసం గర్ల్స్ చేసేవి కొన్ని థింగ్స్ క్యూట్గా ఉంటాయి. సో ఈ సినిమాలో మీరు ముక్కుబొడుగా కుట్టించుకోవటం అనేది కూడా చాలా క్యూట్ అనిపించింది. సో ఏంటి ఆ సీన్ గురించి? అంటే నిజంగానే నువ్వు ఎదురుగా పెట్టుకొని మరీ అడుగుతున్నావు, అంత ధైర్యం ఆవిడ నా ఎదురుగానే ఉన్నారు. సో అది రియల్గానే చేయించుకున్నారా? సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? రియల్గా చేస్తా అని అనుకున్నా, కానీ రియల్గా ఏం చేయలేదు. నాకు కూడా చాలా చచ్చేంత భయం, సో చేయలేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఒరిజినల్ అని వాట్సాప్ లో మెసేజ్ పంపమని చెప్తలే. మీరు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. వి ఆల్ లవ్ యూ. 8 వసంతాలు థియేటర్స్ లో రిలీజ్ అయింది. దిస్ ఈస్ అ పక్కా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.